హాయ్ మామ, ఈరోజు ఈ వీడియోలో మెయిన్ హైలైట్ ఆఫ్ దిస్ పాయింట్ మహేష్ బాబు గారి అప్కమింగ్ సినిమా లైనప్ ఏంటో తెలుసుకోబోతున్నాం. ఇంకా ఎస్ఎస్ఎంఈ 29 సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా వీడియోలో కవర్ చేయబోతున్నాను. నేను వాయిస్ అలా ఉంటుంది, మీరు ప్లీజ్ అడ్జస్ట్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మామ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్ఎంఈ 29 అప్డేట్ మీద ఒక లుక్ వేద్దాం. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ అనేటువంటిది 8 నుంచి 10% జరిగింది. అండ్ ఈ సినిమా కొత్త షెడ్యూల్ అయితే ఈ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో అయితే స్టార్ట్ కాబోతుంది సౌత్ ఆఫ్రికాలో, ఈస్ట్ కెనియాలో అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ సినిమాలో నవంబర్ మంత్ నుంచి అప్డేట్ వస్తుంది కదా. అండ్ ఆ అప్డేట్ని మనకి ప్రజెంట్ చేస్తుంది ఎవరో కాదు, హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ అయితే అప్పుడు అవతార్ 2 పనుల మీద అయితే ఇండియాకి రాబోతున్నారు. అప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ని అయితే రివీల్ చేయబోతున్నారంట. అండ్ ఇదైతే ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. అండ్ మరి దీని మీద మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేయండి. ఇదే కానీ జరిగితే మటుకు ఈ సినిమాకి ఎక్కడ లేని క్రేజ్ అయితే హాలీవుడ్ రేంజ్ అయితే వస్తుంది. ఆల్రెడీ క్రేజ్ ఉంది, ఇంకా ఈ క్రేజ్ రెండింతలు ఎక్కువ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నవి. అండ్ మహేష్ గారు అప్కమింగ్ సినిమాలు ఏంటో మీ అందరికీ తెలిసిందే కదా. ప్రజెంట్ ఈ సినిమా అయితే ఉంటుంది. అండ్ ఈ సినిమాని 2027 ఫస్ట్ హాఫ్ కల్లా కంప్లీట్ చేస్తారు. లైక్ మే ఆర్ జూన్ నెల కల్లా కంప్లీట్ చేసి ఒక 6 నెలలు టైం తీసుకొని 2028 సంక్రాంతికి ఆ రేంజ్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది ఎస్ఎస్ఎంఈ 29ని. ఆ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో సెకండ్ ఫిల్మ్ అయితే ఉంది డెవిల్ అనేసి. అండ్ ఈ సినిమా కూడా ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా మామ. అండ్ ఈ సినిమా అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎప్పుడూ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏమో చెప్పినట్టున్నారు. అండ్ ఈ మూవీ అయితే సెకండ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఆ తర్వాత డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ అనే ఒక హాలీవుడ్ డైరెక్టర్ మామ. ఇతనికి మంచి క్రేజ్ ఉంది, మంచి హాలీవుడ్ సినిమాలు అయితే తీశారు. అండ్ ఇతని కాంబోలో అయితే ఒక మూవీ అయితే ఉండబోతుందంట. నేట్లీ ఈ సినిమా 2035 ఆ రేంజ్లో మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈ సినిమాని అయితే 2 ఇయర్స్లో కంప్లీట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. అండ్ ఈ సినిమాని అయితే 2 సిరీస్లుగా అయితే తీస్తారంట. దాదాపుగా మన మహేష్ బాబు గారి కెరీర్ అయితే ఒక 15 ఏళ్ళకి అయితే సెట్ అయిపోయింది. హాలీవుడ్ రేంజ్ ఫిల్మ్స్ అయితే తీయబోతున్నట్టుగా. అండ్ ఇవే మన మహేష్ బాబు గారి అప్కమింగ్ సినిమాలు అయితే. వీడియో నచ్చితే లైక్ కొట్టు.